ఫ్రెండ్స్ హాయ్, నేను మీ మంజుల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను పిల్లల రూమ్ ఎంట్రన్స్లో కాస్త ట్రెండీగా వాళ్ళకి వెల్కమ్ బోర్డ్ క్రియేట్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఇది నేను మా బాబు రూమ్ కోసమని క్రియేట్ చేశానండి. వెల్కమ్ టు ద వండర్ల్యాండ్ ఆఫ్ వివాన్ అని. సో ఇది ఓన్లీ పిల్లల డోర్ ఎంట్రన్స్లోనే కాకుండా మీరు ఎక్కడైనా మెసేజ్ అనేది డిఫరెంట్గా మీకు నచ్చిన విధంగా రాసి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికోసం ముందుగా మనం ఒకటి సపోర్టింగ్ షీట్ తీసుకోవాలండి. దానిపైనే మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ని పేస్ట్ చేస్తాము, ఫిక్స్ చేస్తాము. దానికోసం మీరు గ్లూ గన్ యూస్ చేసి గ్లూ అప్లై చేయొచ్చు, లేదు అంటే ఫెవికాల్ అయినా యూస్ చేయొచ్చు. సో నేనైతే గ్లూ గన్ యూస్ చేస్తున్నాను. సో అవనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, గ్యాప్స్ లేకుండా. ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి ఇవి మామూలుగా ఇప్పుడు అన్ని షాప్స్లోనూ అవైలబుల్గా ఉంటాయండి. ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి, బుక్ స్టాల్స్లో కూడా కొన్ని ప్లేసెస్లో అమ్ముతూ ఉన్నారు. సో క్రాఫ్ట్ మెటీరియల్ దొరికే ప్రతి ఒక్క చోట ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేటివి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో దీనిపైన మీకు నచ్చిన విధంగా మీరు మెసేజ్ రాసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఫిక్స్ చేసుకోవడం అయిపోయిందండి. నేను ఇప్పుడు సపోర్టింగ్ షీట్ని కావాల్సిన మెజర్మెంట్లో మనం ఎక్కడి వరకు అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి పేస్ట్ చేసుకున్నామో అక్కడి వరకు కట్ చేసుకుంటున్నాను. దానిపైన మనం చెప్పాను కదా, మనకు నచ్చిన మెసేజ్ రాసుకోవచ్చు. హోమ్ స్వీట్ హోమ్ అని, వెల్కమ్ టు ద వండర్ల్యాండ్ అని మీకు నచ్చిన విధంగా రాసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ పైన నేను సింథటిక్ వార్నిష్ అని మనకు పెయింట్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుందండి, దాన్ని 1 కోట్ చేశాను. బికాజ్ అది షైనింగ్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. ముందుగా మనకి రౌండ్గా కట్ చేసిన 2 పీసెస్ కావాలండి. యాక్చువల్గా ఇది నేను పాలిస్టర్ స్కిన్ కలర్ యూస్ చేశాను. మీ దగ్గర టాయ్ మేకింగ్ క్లాత్ ఉంటే దాన్ని యూస్ చేయొచ్చు, లేదంటే ఈవెన్ బనియన్ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే బేబీ సాక్స్ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అది మనకు కావాల్సిన మెజర్మెంట్లో తీసుకున్నాక దాన్ని వన్ సైడ్ కొద్దిగా వదిలేసి మిగతాదంతా మనం నీడిల్తో స్టిచ్ చేసుకోవడమే అండి. సో చూస్తున్నాక నేను స్టిచ్ చేస్తున్నాను. సో ఆ విధంగా స్టిచ్చింగ్ అయిపోయినాక 1 సైడ్ లీవ్ చేయాలని చెప్పాను కదా, ఆ 1 సైడ్ నుండి క్లాత్ని రివర్స్లో తీయాలి. రివర్స్లో తీసాక మీకు రౌండ్ షేప్ అనేది వస్తుంది కదా, అది ఫేస్ కోసం అండి. సో ఇప్పుడు దాంట్లో మనకి అవైలబుల్గా ఉండే కాటన్ని ఫిల్ చేయాలి. సో కాటన్ని కాస్త అలా వెడల్పుగా అనుకొని ఫిల్ చేస్తే నీట్గా ఉంటుందండి, ముద్దగా ఉండకుండా. నెక్స్ట్ మనం హెయిర్ ఫిక్స్ చేసుకోవడమే అండి. ముందుగా దీనికోసం నేను ఇచ్చి దారాన్ని తీసుకున్నాను. మీ దగ్గర బ్లాక్ ఉలెన్ థ్రెడ్ ఉంటే మాత్రం దట్ విల్ బీ బెస్ట్ అండి. సో దానికోసం 2 లైన్స్ ముందుగానే తలపైన మనం ఫిక్స్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా 4 హెడ్ పైన లేయర్స్గా ఓవర్లాప్ అయ్యే విధంగా గ్లూతో ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మల్టిపుల్ లేయర్స్ని ముందుగా తీసుకున్న విధంగా తీసుకొని 4 హెడ్ని కవర్ చేస్తూ ఫిక్స్ చేసుకొని మనం హెయిర్ టై చేసుకోవాలి. సో మీకు ఫర్దర్గా కంప్లీట్ లుక్ అనేది చూపిస్తాను. సో చూడండి, చూసారు కదా, ఆఫ్టర్ కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. హెయిర్ టైట్ చేసుకున్నాక నేను రిబ్బన్స్ అనేది స్టిక్ చేశాను. ఐస్ కోసం బ్లాక్ కుందన్స్ యూజ్ చేశాను. మౌత్ అనేది బ్లాక్ కలర్తో డ్రా చేసుకున్నానండి. హెడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం బాడీలోకి వద్దామండి. ముందుగా మనం ఫ్రాక్ని స్టిక్ చేసుకోవాలి. దానికోసం మనం నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని, దీనికి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి, మామూలుగా తీసుకుని కింది వైపుకు నేను ప్లెయిన్గా ఉంచకుండా బ్లాక్ రిబ్బన్ని స్టిచ్ చేసేసుకొని కుట్టుకుంటున్నాను.
ఉన్నారు కదా, ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. మొత్తం పై వైపుకి కూడా కంప్లీట్గా క్లోజ్డ్గా కుట్టుకోవాలండి. ఓన్లీ కింది వైపు మాత్రమే ఓపెన్గా ఉండాలి. అది మీ క్రియేటివిటీ అండి, ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం అనేది. నెక్స్ట్ మనం ఏదైతే ఫేస్ కోసం తీసుకున్నామో సేమ్ క్లాత్ని స్క్వేర్ షేప్లో 2 పీసెస్ తీసుకోవాలి. ఇది బాడీ కోసం అండి. బాడీ కోసం మెజర్మెంట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని 3 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక 1 సైడ్ నుండి కాటన్ ఫిల్ చేసుకోవడమే. నెక్స్ట్ మనకి థ్రెడ్ కావాలండి హ్యాండ్స్ అండ్ లెగ్స్ కోసం. నేను దానికోసం మగ్గం వర్క్కి మీకు ఐడియా ఉందో లేదో, మగ్గం వర్క్కి ఫిలప్పింగ్ కోసం అని యూజ్ చేసే థ్రెడ్ని యూజ్ చేశాను. హ్యాండ్స్కి అయితే ఆ విధంగా కొసలకి ముడేసుకొని మనం ఫ్రాక్కి బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవడమే. బాడీ రెడీ అయిందండి. ఈ బాడీకి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లెగ్స్ యాడ్ చేస్తాము. సో దానికోసం కావాల్సిన మెజర్మెంట్తో థ్రెడ్ తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే కాస్త లాంగ్గా తీసుకున్నాను. ఎందుకంటే మనం మీరు చూసారు కదా ముందుగానే ఈ లెగ్స్ పైనే మనకి మెసేజ్ బోర్డ్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, మన మెసేజ్ బోర్డ్ని డిపెండ్ చేసుకొని మనం దాన్ని థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. సో ఆ విధంగా బాడీకి బ్యాక్ సైడ్ అవి ఫిక్స్ చేసుకున్నాక ఆ బాడీని ఫ్రాక్లోకి ఇన్సర్ట్ చేసుకోవడమే అండి, సింపుల్. సో నేను మీకు ముందుగా చెప్పిన విధంగానే బాడీని లెగ్స్ ఫిక్స్ చేశాక ఫ్రాక్లోకి ఇన్సర్ట్ చేశాను. కింది సైడ్ ఓపెన్గా ఉంది కదా, అలా దాని నుండి బాడీని ఫ్రాక్లోకి ఇన్సర్ట్ చేశాక ఫ్రాక్ టాప్ సైడ్ హ్యాండ్స్ని కూడా ఫిక్స్ చేశాను. ఇదంతా నేను గ్లూ అప్లై చేశాను. సో ఆ తర్వాత మనం మళ్ళీ గ్లూ అప్లై చేయాలి. ఎక్కడ అంటే ఫ్రాక్ ఫ్రంట్ టాప్ సైడ్ గ్లూ అప్లై చేసి హెడ్ ఏదైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా హెడ్, దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవడమే అండి, సింపుల్. సో ఈ ఫిక్సింగ్ అది మనం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అండి, గ్లూ గన్ యూజ్ చేసేటప్పుడు. అండ్ మీరు కాస్త ఒత్తి పట్టుకోవాలి. అండ్ లెగ్స్ కూడా మనము కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే దానిపైన కాస్త వెయిట్ పడుతుంది కదా. సో ప్రతిదీ కాస్త గట్టిగా ఫిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. సో ఫ్రాక్ని నాకు అలా ప్లెయిన్గా లీవ్ చేయడం ఇష్టం లేదండి. సో దానికోసం నేను బ్లాక్ రిబ్బన్ని యూజ్ చేసి కాస్త డెకరేట్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ డిజైనింగ్ అదంతా మీ క్రియేటివిటీ అండి. నేను ఈవెన్ షూస్ కూడా దానికోసం క్రియేట్ చేశాను. అది కూడా సింపుల్ అండి, జస్ట్ క్లాత్ని లెగ్స్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే. సో చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు నేను ఈ లెగ్స్కి నేను మెసేజ్ బోర్డ్ని ఫిక్స్ చేసుకుంటాను. సో మై టాయ్ ఈజ్ రెడీ నౌ. సో దీనికి నేను ఇప్పుడు మెసేజ్ బోర్డ్ని ఫిక్స్ చేసుకుంటాను. దానికి కూడా నేను గ్లూ గన్నే యూజ్ చేస్తున్నాను. సో గ్లూ గన్ కంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంటే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు, నో కంపల్షన్. సో నెక్స్ట్ మనం బోర్డ్ పై మెసేజ్ రాసుకోవడమే అండి. దానికోసం నేను ఫెవిక్రిల్ బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు బ్రష్ వచ్చేసరికి 0 నెంబర్ బ్రష్ అయితే బాగుంటుంది. అండ్ నేను ఆల్రెడీ ముందుగా పెన్సిల్తో మెసేజ్ అనేది నీట్గా రాసుకున్నాను, ఆ తర్వాతే పెయింట్తో రాస్తున్నానండి. సో మీరు అది రాసేటప్పుడు కాస్త జాగ్రత్త. సో చూసారు కదా, డ్రై అయ్యాక ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా డ్రై అవ్వడానికి టైం ఇవ్వండి. డ్రై అయ్యాకే మీరు టాయ్కి మెసేజ్ బోర్డ్ని ఫిక్స్ చేయండి. సో నేను ఫిక్స్ చేయడానికి సేమ్ అదే గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా వేరే ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైతే బ్యాక్ సైడ్కి దీన్ని ఫిక్స్ చేస్తున్నామో టాయ్ని కూడా రివర్స్లో పెట్టాలి. బై దట్ మనకి హ్యాంగ్ చేసేప్పుడు రెండు కరెక్ట్ డైరెక్షన్లో ఉంటాయి. టాయ్ ఫేస్ అండ్ మెసేజ్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉంటాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్, అది కామన్ అండి. మనము ఇది ఇలా ఫిక్స్ చేసినప్పుడు సేమ్ టాయ్ని అలాగే పెట్టి ఫేస్ అనేది పై వైపుకు పెట్టి ఫిక్స్ చేస్తే టాయ్ ఫేస్ రివర్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సో అలా కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా గ్లూ గన్ చూస్తున్నారు కదా, ఆ విధంగా మెసేజ్
అయితే ఉందో అదే వైపు టాయ్ హెడ్ కూడా ఉండాలి. అండ్ ఇది 1 లేయర్ అలా ఫిక్స్ చేశాక మళ్ళీ దానిపైన నేను గ్లూ గన్ అప్లై చేస్తాను. సో చూసారు కదండి, ఆఫ్టర్ కంప్లీట్ డ్రాయింగ్ అండ్ ఆల్ టాయ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మెసేజ్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం హెడ్ దగ్గర హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హుక్ లాగా రెడీ చేసుకోవాలి. దానికోసం నేను మళ్ళీ గ్లూ అప్లై చేసి థ్రెడ్ని హుక్ షేప్లో ఫిక్స్ చేస్తున్నాను. సో అంతే, సింపుల్. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై దట్ నేను ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.